పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన తర్వాత దూకుడుగా ఆ పార్టీలో చేరి ఆ పార్టీలో శ్రమించాడు. ఒకానొక సందర్భంలో అతనికి బుడ కారు ఉంటే బాగుంటుంది, అతను మంత్రి అయితే బాగుంటుంది అని బహిరంగంగానే చెప్పారు. మరి అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ రాష్ట్రంలో. చాలా మంది పవన్ కళ్యాణ్ గారి మీద ఆశ పెట్టుకున్నారు. ఆ ఆశలన్నీ అడియాశ చేసి తన అన్నని మంత్రివర్గంలోకి తీసుకోవటంలో సఫలమయ్యాడు అని అనుకుంటున్నారు. అది సఫలమా లేక సుదీర్ఘ కాలంలో విఫలమా అనేది మనం ఇక్కడ ఆలోచించుకోవాల్సినటువంటి అంశం. మనం కాదులే, ఆయన ఆలోచించుకోవాల్సిన అంశం. ఇప్పుడు తాత్కాలికంగా విజయం సాధించినట్టుగానే భావించాలి. ఎందుకంటే అన్నను మంత్రివర్గంలోకి తీసుకురావడం, దానితో పాటు ఒక కీలకమైన శాఖను కూడా ఆయన కట్టబెట్టేటటువంటి ప్రయత్నం చేయటం అనేది తాత్కాలికంగా విజయంలాగానే కనిపించవచ్చు. కానీ సతీష్ని కేంద్రానికి పంపటానికి దీన్ని ఉపయోగించుకున్నారా చంద్రబాబు నాయుడు గారు? లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి ఒక దీర్ఘకాలికమైన వ్యూహం ఏమైనా ఉన్నదా అనేది చర్చనీయాంశంగా మారింది. ఏమిటా దీర్ఘకాలికమైనటువంటి వ్యూహం? చంద్రబాబు నాయుడు గారు వయసు అయిపోతుంది. చంద్రబాబు నాయుడు గారి వయసు అయిపోయిన తర్వాత ఎవరో వారసులు కావాలి. ఎవరో ఎందుకు, ఇంకా లోకేష్ బాబే వారసుడు కావాలనేది వారికి బలంగా ఉంది, వారి కుటుంబంలో కూడా బలంగా ఉంది. తర్వాత నెక్స్ట్ లోకేష్ బాబు గారిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేయాలి అని తెలుగుదేశంలో ఉన్నటువంటి ప్రముఖులందరూ భావిస్తున్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు కూడా భావిస్తున్నారు. దీనిలో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు. అయితే ఎన్నికలు అయిపోయిన తర్వాత, అంటే ఈ 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆయన్ని ముఖ్యమంత్రిగా చేస్తారా, లేకపోతే ఈ టర్మ్లోనే ముఖ్యమంత్రిగా చేస్తారా అనేది చర్చ. చాలా మంది అంటున్నది ఏంటంటే, మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ప్రభుత్వాలు వస్తాయో రావో, ఇప్పుడే లోకేష్ బాబు గారిని ముఖ్యమంత్రిగా చేసేస్తే బాగుంటుందనేది చాలా తీవ్రమైనటువంటి ఒత్తిడి చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నది అని అంటున్నారు. కాబట్టి తన ఒత్తిడిని తప్పుకోవడానికి వ్యూహంగా నాగబాబు గారిని తీసుకొచ్చి క్యాబినెట్లో పెట్టి రాబోయే కాలంలో లోకేష్ బాబుని ముఖ్యమంత్రిగా చేయటానికి వేసిన వ్యూహంలో ఇది కూడా ఒక అడుగు అని అనుకోవడానికి ఆస్కారం ఉందని నేను అభిప్రాయపడుతున్నా. ఏది ఏమైనా ఒక విషయం మాత్రం నేను చెప్పదలుచుకున్నా. పవన్ కళ్యాణ్ గారి మీద అనేక మంది ఆశలు పెట్టుకున్నారు. రాష్ట్రంలో కాపు సామాజిక వర్గం ఆశలు పెట్టుకుంది. అదేవిధంగా ఆయన్ని ప్రేమించే వాళ్ళు చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. చివరికి తన కుటుంబం వరకే పరిమితం అయిపోయేటటువంటి రాజకీయాలు పవన్ కళ్యాణ్ గారు నడుపుతున్నారు అనేది ఆ శ్రేణులకు నచ్చనిది, ప్రజలకు నచ్చనిది అనేది కూడా. ఏది ఏమైనా ఈ నిర్ణయం వల్ల పవన్ కళ్యాణ్ గారు కళ తప్పుతున్నారని, రోజు రోజుకి పవన్ కళ్యాణ్ గారు తన యొక్క విధి విధానాల పట్ల సక్రమంగా ఉండటం లేదు అనేటువంటి భావన రాష్ట్ర ప్రజల్లో, అదేవిధంగా ఆయన అభిమానుల్లో, జనసేనలో కలిగే అవకాశాలు ఉన్నాయనేది నా అభిప్రాయం. గత ప్రభుత్వం అందరినీ చాలా చాలా ఇబ్బంది పెట్టింది. ఉన్నతాధికారుల చేత, రెవెన్యూ యంత్రాంగం చేత సినిమా టికెట్లు అమ్మించడం దగ్గర నుంచి, ఇసుక దోపిడీ చేయడం దగ్గర నుంచి, మా అందరికీ ఏమనిపించింది అంటే బయట నుంచి, వెన్ వీఆర్ నాట్ ఇన్ గవర్నెన్స్, ఇంతమంది ఐఏఎస్ అధికారులు ఉన్నారు, ఇంతమంది సీనియర్ బ్యూరోక్రాట్స్ ఉన్నారు, హౌ కమ్ నన్ ఆఫ్ దెమ్ హ్యాడ్ రైజ్ దేర్ అబ్జెక్షన్. అంటే మాకు కామన్ మెన్గా ఎలా ఉంటుందంటే బయట నుంచి చూస్తే యూర్ ఆల్ ఎక్స్ట్రీమ్లీ లైక్, మీరు ముసోరి లాంటి చోట నుంచి వచ్చి ఐఏఎస్లు చదివి, హౌ కమ్ you didn't say no to that? How come you haven't objected for anything, any wrongdoing? మాకు చాలా ఆశ్చర్యంగా ఉన్నది. ఎందుకు మీరు ఇంతమంది ఉండి ఇంత ఫిజికల్ ఇర్రెగ్యులారిటీ జరుగుతుంటే ఎందుకు మాట్లాడరేంటి, ఏం చేయరేంటి అనేది మా నిస్సహాయత, మా ఆవేదన. ఇట్ వాస్ క్వైట్ పెయిన్ఫుల్, ఇట్ వాస్ క్వైట్, మాకు రెస్ట్లెస్నెస్ వచ్చేది. అండ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు కంట్రోల్ ఫ్యూ అఫీషియల్స్, టు కంట్రోల్ ద ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్, and through that controlling the entire 5 crores plus people. మన నిస్సహాయత రోడ్ల మీదకి వచ్చింది. ఈవెన్చువల్గా మీరు చూస్తున్నారు, ఐదర్ ఫ్రమ్ సిరియా ఆర్ రెస్ట్ ఆఫ్ ద కంట్రీస్ ఇంక్లూడింగ్ శ్రీలంక, if the political leadership fails, it is administrative division, administrative wing should be able to take part, make sure that decay doesn't go further. Last regime law, administration, let me be blunt, administration didn't participate. They just listened to them. They didn't say no. The cost of no of last administration is 10 lakh crores debt to the state, and we are struggling today.
ఈ రోజుకి మా ఆఫీసుల ముందుకు వచ్చి, పార్టీ ఆఫీసుల ముందుకు వచ్చి ఒక్కొక్కరు మా దగ్గరికి వచ్చి ఇన్ని సమస్యలు అని చెప్తా ఉంటే డబ్బులు లేవు, జీతాలు ఇవ్వలేకపోతుంది చాలామందికి. మొన్న ఈ మధ్యన సత్యసాయి జిల్లాలో ఒక 30 కోట్లు జీతాలు ఇవ్వలేకపోయాం. అనుబుల్ సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళగానే పాపం చాలా అడ్జస్ట్ చేసి డబ్బులు ఇచ్చారు. అంటే ఇవన్నీ చూస్తుంటే ఇట్ ఈస్ ఎ బిగ్ లెసన్ ఆల్ ఆఫ్ యూ షుడ్ లర్న్. ఎందుకంటే ఫైనల్గా మీకు బ్లంట్గా చెప్తాను, ప్రజలు తిరగబడతారు. వీ హ్యాడ్ సీన్ సిరియా, been seeing in Syria, being in Sri Lanka and so many other countries. మనం ఎక్కడ లాస్ట్ టైం మేము దూరంలో లేవుండే. లాస్ట్ టైం వి వర్ సో రెస్ట్లెస్. ఆయన లాంటి ఒక సైబరాబాద్ లాంటి ఒక సిటీని క్రియేట్ చేసిన వ్యక్తి. మనస్ఫూర్తిగా చెప్తుంటే అది చాలాసార్లు రోడ్డు మీద వెళ్తుంటే, ఫ్లైఓవర్స్ మీద వెళ్తుంటే హైదరాబాద్లో ఒక రాళ్ళు రప్పల మధ్య ఒక నగరాన్ని చూడగలిగిన వ్యక్తి. మేము ఎవరిని చూడలేకపోయాం. మాకు ఇప్పుడు రాళ్ళు రప్పలే కనిపించాయి, కానీ ఆయనకు ఒక మహానగరం కనిపించింది. సో మై రెస్పెక్ట్ టువర్డ్ సీఎం గారు హెస్ రియల్ ఇంక్రీజ్డ్. లైక్ మేము ఇప్పుడు అదే ఊళ్ళలో తిరిగేవాళ్ళం, అదే ప్రాంతంలో తిరిగేవాళ్ళం. అండ్ ఆల్ హిస్ అడ్మినిస్ట్రేటివ్ ఎబిలిటీ, కొంత అడ్జస్ట్మెంట్స్ తప్ప కొన్నిసార్లు కొన్ని పాత జియోస్ కావచ్చు, కొన్ని ఓల్డ్ రూల్స్ అండ్ రిస్ట్రిక్ట్ చేయొచ్చాము, కానీ వాటిని మధ్యలో బ్యాలెన్స్ చేసుకుంటా ఆయన స్టేట్ని, యూనిఫైడ్ స్టేట్ని ఆయన తీసుకొచ్చిన విధానం కానీ, ఇప్పుడు ప్రజెంట్ స్టేట్కి ఈ అప్పులు, వారసత్వంతో అప్పులు, కష్టాలు, ఇరెగ్యులారిటీస్తో వచ్చిన ఈ రాష్ట్రం కానీ ఆయన లీడర్షిప్లో కొనసాగాలి అంటే ఆల్ ఆఫ్ యూ హ్యావ్ టు రియలీ, వీ నీడ్ యువర్ సపోర్ట్. ఇది మోర్ దెన్ ఐఎమ్ బెగింగ్ యూ అండ్ రిక్వెస్టింగ్ యూ, ఇట్ ఈస్ యువర్ ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీ. లాస్ట్ టైం మేము ఎన్ని చూస్తామంటే, ఇఫ్ కలెక్టర్స్ కూడా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కాకినాడ there were 3 check posts. ఆనరబుల్ మినిస్టర్ ఫర్ సివిల్ సప్లైస్ నాదెండ్ల మనోహర్ గారు వెళ్ళి 3 చెక్ పోస్టులు పెట్టిన తర్వాత కూడా చాలా ఇష్టారాజ్యంగా స్మగ్లింగ్, రవాణా జరుగుతూ ఉంటే వీ డోంట్ నో హూమ్ టు బ్లేమ్. స్ట్రైట్ ఈజీగా పాయింట్ చేసేయచ్చు కానీ ఫింగర్స్, ఇట్ ఈస్ ద కలెక్టర్స్ రెస్పాన్సిబిలిటీ, ఇట్ ఈస్ ద ఎస్పీస్ రెస్పాన్సిబిలిటీ. హౌ కమ్ దే హ్యాడ్ ఇగ్నోర్డ్? And it was quite disappointing for us. Into maakaithe parledu, we are not here for making money, we want to do something. And that, as I said, the rot begins when wild actions are received calmly by society, and ilanti wild actions chuskunta unte and the country will disintegrate no sooner. అంటే మీరు వెళ్ళి కాకినాడ ఎయిర్పోర్ట్ ఫర్ ఎగ్జాంపుల్ వెళ్ళి చూస్తే, మీరు సీపోర్ట్లో, all of you had seen in 2008 how Kasab and this Pakistani terrorists had entered and created a mayhem in our nation, commercial capital. It all needs little oversight. Let go attitude.